అనంతపురం నగరంలో సందడి చేసిన సినీ హీరో ఆది సాయి కుమార్. అనంతపురం జిల్లా కేంద్రంలో మాసినేని గ్రాండ్ నందు శంబాల చిత్ర యూనిట్ హీరో ఆది, హీరోయిన్ ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, సినిమా డైరెక్టర్ అనంతపురం నటుడు సాయి చరణ్ తదితరులంతా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా హీరో ఆది, శంబాల హీరోయిన్ హీరో సాయి కుమార్, డైరెక్టర్ తదితరులంతా కూడా మాట్లాడుతూ భారతదేశంలో ప్రాచీన నగరమైన శంబాల నగరాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని చిత్రాన్ని నిర్మించటం జరిగిందని, ఇందులో పాత్రలన్నీ విభిన్నంగా ఉంటాయని శంబాల చిత్ర యూనిట్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా ఈ చిత్ర యూనిట్ తో కలిసి సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. సో ప్రేమపూర్వకంగా మేమందరం కలిసి మన రాజుగారిని అలాగే మధు ఒక వండర్ఫుల్ యాక్టర్, అలాగే ఇంద్రని, అలాగే మా హీరోయిన్ అర్చన అయ్యర్, అలాగే మన హీరో ఆది, నేను మీ సాయి కుమార్ అండ్ బెంగళూరు రాజేష్ అట్రమ్మ. అలాగే ఈ అబ్బాయి మన అనంతపురం కుర్రాడే, ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, రవితేజ. సో కూర్చోండి అందరూ ప్లీజ్. ఒక్క నిమిషం, మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కొద్దిసేపు బయట ఉండండి. ఓన్లీ మీడియా వాళ్ళు మాత్రం ఉండండి, కొద్దిసేపు బయట ఉన్నాను. అందరూ ఆ డోర్లు వేసేయండి. మురళేనా ప్లీజ్. అందరం క్లియర్ చేరు ఉందా? మీరు పర్ఫెక్ట్ డన్ సార్. కూర్చోండి, స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకే అమ్మా. సో పెట్టుకోవడం మొదలెడితే మొత్తం అందరికీ నమస్కారం అండి. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ నా రూట్స్ నుంచి మొదలెట్టాలి. అమ్మది రాయలసీమ, అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం, చిత్తూరు ఆ కొత్తకోట దగ్గర. అమ్మగారి నాన్నగారి ఊరు బాగేపల్లి, మన కర్ణాటక బార్డరు. సో అలాగే నాన్నగారిది విజయనగరం. సో నాన్నగారు యాక్టర్గా మొదలైన ఆయన జీవితం, అమ్మ యాక్ట్రెస్గా మొదలైన జీవితం. అమ్మ కూడా కన్నడ, తెలుగు, తమిళ సినిమాలు యాక్ట్ చేశారు ఆ రోజుల్లో. సో మ్యారేజ్ తర్వాత అమ్మ యాక్టింగ్ కెరియర్ మానేశారు. తర్వాత మేము 5గురం, నేను, రవిశంకర్, అయ్యప్ప, మధ్యలో కమలా, ప్రియాని, ఇద్దరు సిస్టర్స్. సో అందరం కళాకారులమే. సో కళాకారుల కుటుంబంలో పుట్టాం. సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను, నా సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు. 1975లో నా మొదటి సినిమా, 1972లో నా రంగస్థల ప్రవేశం, 73, 74లో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను. సో అక్కడి నుంచి 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు. కర్ణాటక నన్ను హీరో చేసింది పోలీస్ స్టోరీ సినిమాతో. సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఈరోజు నేను కానీ, రవి కానీ, అయ్యప్ప కానీ, మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ఈ ప్రస్థానంలో నాకు ఆది, జ్యోతి. సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెటర్ అవ్వాలనుకున్నాను. సో వెళ్ళాను, ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను. కానీ ఆది అండర్-19 హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు. ఆ తర్వాత మేము ఆంధ్ర లలిత కళ అకాడమీ అని, రాజేష్ ఇక్కడే ఉన్నాడు. సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం ఆంధ్ర అనుబంధం మీద. సో అప్పుడు చిరంజీవి గారి ముందు ఆది ఫస్ట్ టైం, నాన్న నేను ఒక సాంగ్ చేస్తానంటే, ఏ సాంగ్ రా? నాకు ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే చాలా భయం. వీడు చేస్తానని ఆశ్చర్యపోయాను. సో వీడు చిరంజీవి గారి ముందే ఆ కొడితే కొట్టాలిరా అన్న సాంగ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి
వాడి ఫస్ట్ సినిమాకే మా అదృష్టం ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చినప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ప్లస్ పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఎందుకంటే అన్ని పేర్లు ఇప్పుడు చెప్పడం కష్టం, అందరూ ఆ తర్వాత యంగర్ జనరేషన్ కూడా ఆదిని తనవాడిగా అందరూ ఫీల్ అయ్యి ఆదిని ఆశీర్వదించారు, బెస్ట్ విషెస్ చెప్పారు. సో ప్రేమ కావాలి అనే సినిమాతో ఒక పెద్ద హిట్తో మీ ముందుకు వచ్చాడు. దానికి కారణం మీరే, మీ అందరి అభిమానం, మీ ఆశీర్వాదం. సో ప్రేమకాలు తర్వాత లవ్లీని కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ప్రయత్నం చేయడమే సగం గెలుపు అని. ఇప్పుడు ఆ గెలుపు, ఆ ప్రయత్నానికి గెలుపు శంబాల మూలంగా ఈరోజు మళ్ళీ మీరందరూ ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు. మొన్న 25 శంబాల రిలీజ్ అయింది. కరెక్ట్గా వాడి 25వ సినిమా, నా 50వ సంవత్సరం, క్రిస్మస్ రోజున మళ్ళీ 25th సంవత్సరం, మళ్ళీ 2025. సో అన్నీ ఒక సింక్ అయ్యాయి అన్నమాట ఇవన్నీ. సో ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు నమ్మేది జీవితంలో కుటుంబంతో పాటు స్నేహితులు చాలా ముఖ్యమని. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. అలా నాకు ఎంతో మంది మిత్రులు అన్ని చోట్ల ఉన్నారు. అది మీలోనూ ఉన్నారు, బయట ఉన్నారు. ఇప్పుడు మా రాజుగారితో నాకు మంచి స్నేహితుడు దొరికాడు. సో ఆయనతో మొన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు, మొన్న మడకశిర వచ్చినప్పుడు కూడా ఆయనకున్న మంచి థాట్స్ అన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని ఆ రోజు ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమానికి నేను అన్నీ పక్కన పెట్టి షూటింగ్ కోసం రావడం జరిగింది. సో అలాగా మొదలైన మా ఈ ప్రస్థానంలో మళ్ళీ మాకు ఈ శంబాల అనేది మాకు ఒక శక్తిని ఇచ్చింది సినిమా హిట్ అవ్వడం. సో మొదటి రోజు నుంచి బ్రదర్ కూడా సినిమా చాలా బాగుంది, ముఖ్యంగా మా అనంతపూర్లో చాలా బాగుంది అంటుంటే చాలా ఆనందం వేసింది. నిజంగానే ఒకసారి చార్ట్ చూసుకుంటే మేము నిన్న కర్నూలు నుంచి బయలుదేరాం ఈ విజయ యాత్ర. కర్నూలులో చూసుకుని అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి పొద్దుటూరు, రాత్రి కడప, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆదికి చాలా మంచి హిట్ అయింది, ఒక మంచి టాక్తో ఒక దూసుకెళ్తుంది. ప్రపంచ పూర్తి రిలీజ్ అయింది. ఫస్ట్ టైం ఆదికి పెద్ద రిలీజ్ ఇన్ అమెరికా, యూకే, కెనడా, అలాగే ఇప్పుడు కర్ణాటక కూడా రాజేష్ చెప్తాడు. రాజేష్ రాత్రే వచ్చాడు అక్కడి నుంచి. అలాగే తమిళనాడు. సో అన్ని చోట్ల, ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ ఎంత బాగుందంటే అన్ని చోట్ల మంచి రెస్పాన్సు, హౌస్ఫుల్స్తో వెళ్తోంది. అందుకని ఈరోజు ముఖ్యంగా ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రేపు తెలంగాణ టూర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కలవాలి, థియేటర్కి వెళ్ళాలి అని బ్రదర్తో చెప్పిన వెంటనే ఇదిగో ఆయనకున్న మీ బాంధవ్యం ఏమిటో తెలిసింది. ఇలా మీరందరూ ప్రేమపూర్వకంగా ఇక్కడికి రావడం, ఈరోజు మా ఆదిని, శంబాల టీంని ఆశీర్వదించడానికి రావడం చాలా 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 ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఈ సినిమాని ఇంకా 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 ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ సినిమా ఇప్పుడు హిట్ నుంచి సూపర్ హిట్ అయింది, సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్లోకి వెళ్తుంది. ఈరోజు కూడా అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి, అన్ని చోట్ల హౌస్ఫుల్లో ఉంది. ఇప్పుడే ఆది చెప్తున్నాడు. ఎందుకంటే నాకు ఇవన్నీ పెద్ద టెక్నికాలిటీ మనకు తెలియదు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం, సినిమా ఎలా ఉంది అని అడగడం. ఇప్పుడు అలా కాదు, మొత్తం వీళ్ళ ఫింగర్ టిప్స్లోనే చూసేస్తాను. నాన్న బిఎంఎస్ ట్రెండింగ్ అంటే, రాత్రి ట్రెండింగ్ అంటే ఏంట్రా బాబోదులు, ఏంటి బిఎం అని నేను అడుగుతున్నాను. మనకి అంత నాలెడ్జ్ వీటి మీద లేదు. దాంతో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాన్న ఇంత టికెట్లు ఇది అవుతాయి, అంత టికెట్లు. సో ఇట్స్ సో హ్యాపీ. సో నాకు ఇండస్ట్రీలో అందరూ ఈరోజు మా విక్టరీ, ఆది విక్టరీని వాళ్ళ విక్టరీగా ఫీల్ అయ్యి అందరూ మన ఆది హిట్ కొట్టాడు అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనంతా ఒకే కుటుంబంలో ఎవరు గెలిచినా, ఈరోజు తను ఒక ఇండియన్ టీం గెలిస్తే తన ఇంట్లో పండగలా సెలబ్రేట్ చేశాడు. అలా వీ షుడ్ సెలబ్రేట్ ద సక్సెస్. అది తెలియకుండా ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది, నెక్స్ట్ చేయడానికి అది ఒక పెద్ద శక్తిని ఇస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఆది కానీ, అర్చన కానీ, మా ఇంద్రనీల్ కానీ, మా మధు కానీ, ఇప్పుడే తెలిసింది మన అనంతపూర్ కుర్రాడు కూడా ఈ సినిమాలో ఉన్నాడు. బ్రదర్ రేపటి నుంచి కలెక్షన్స్ పెరగాలి మరి తప్పకుండా. ఆల్రెడీ ఇక్కడ సో నిజంగా త్రివేణి థియేటర్లో కూడా కలెక్షన్స్ ఫస్ట్ డే నుంచి చాలా బాగున్నాయండి. ఇప్పుడు బ్రదర్తో పాటు, మా టీంతో పాటు, మీ అందరితో పాటు థియేటర్ విజిట్ కూడా ఉంది. సో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది, మీ మూలంగా ఆంధ్రాకి కానీ, సీడెడ్కి కానీ, తెలంగాణకి కానీ మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, సినిమా చాలా బాగుంది. దానికి కారణం మీరే. ఇంకా 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 దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా కోసం మీరందరూ వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ శంబాలా ఈ రేంజ్లో హిట్ చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. బికాజ్ మీ అందరి ప్రేమ ఆదరణ చూస్తుంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండి. సో జనరల్గా ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడమే పెద్ద ఇప్పుడు ఇట్స్ బికమింగ్ అ బిగ్ టాస్క్. అంటే కంటెంట్ ఉంటే తప్ప జనాలు సినిమాలు చూడట్లేదు. అలాంటిది మేము చాలా స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చాము. సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే చాలు సినిమాని ఆడిచ్చేస్తారు మన ఆంధ్ర ప్రజలు. సో వాళ్ళందరూ కూడా ఆ వర్డ్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాని ఆడిచ్చేస్తున్నారని. థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ దాట్. అండ్ శంబాలా ఈజ్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. సో అందరం కూడా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఒక సినిమా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేయాలి. ఆ వరల్డ్కి మీ అందరినీ తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నమే మా శంబాలా సినిమా. ఈరోజు ఇంత ప్రేమ ఇంత ఆదరణ చూస్తుంటే ఐ థింక్ సమ్వేర్ వీ వర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఆది గారు ఎప్పటి నుంచి లైక్ ఐ వాంటెడ్ హిమ్ టు విన్ అండ్ హీ వన్ టుడే అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ మేము అందరం గెలిచాము ఈరోజు. సో ఇట్ ఈస్ ఎవ్రీ వన్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్. అండ్ ఈరోజు హిట్ అయింది, సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో అందరూ మీ ప్రేమ మీ ఆదరణ ఈ హౌస్ఫుల్ ఎనర్జీ ఇదే రకంగా మాకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం మీరు ఇంతలా స్టాండ్ తీసుకోవడం ఇస్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండ్ ఐమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. శంబాలా టీం తరపు నుంచి నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. డాడీ వాళ్ళది సో కానీ బాటప్ అంతా బెంగళూరు అనమాట. బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు. మీకు చిన్న హ్యాపీనెస్ కర్ణాటక ఆంధ్ర అనుబంధం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇక్కడికి రాగానే మార్నింగ్ 6th ఫ్లోర్కి రాగానే అందరూ హ్యాపీగా సార్ ఓలిగలు తింటారా, నన్నారి తాగుతారా, మా దగ్గర ఇది ఫేమస్, మా దగ్గర అది ఫేమస్ అంటున్నారు. అదొక్కటే పెద్ద నిదర్శనం ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా చూసి. మమ్మల్ని ఏదో ఒక విధంగా మమ్మల్ని ట్రీట్ చేయాలని ఇక్కడ అనంతపూర్ స్పెషాలిటీస్ అన్నీ తినండి తినండి అని స్వాగతిస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ ప్రజల నుంచి వచ్చే ప్రేమ అర్థమైపోతుంది మనకు, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా మనకి ఏది ఆఫర్ చేస్తున్నారు అనేది. సో ఇక్కడ చాలా ప్యూరిటీతో అందరూ అన్నీ ఆఫర్ చేస్తుంటే అర్థమైంది సినిమా బ్లాక్ బస్టర్ అని. అనంతపూర్ ఇప్పుడు సాయి సార్ పొద్దు నుంచి చెప్తున్నారు అనంతపూర్ మనకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిందని. సో థ్యాంక్ యూ అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, చూడబోతున్న ప్రతి ఒక్కరికి, సినిమా చూడమని చెబుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపూర్కి మేము చాలా రుణపడి ఉంటాం. ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన అనంతపూర్ ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ టీమ్ శంబాలా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా గురించి మీరు టైం తీసుకుని వచ్చినందుకు. ఇప్పుడు సార్ ఒక చిన్న బైక్ ర్యాలీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇదంతా సక్సెస్కి నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలి ఇంకా మా ఆది బ్రోకి ఇంకా కావాలి మీ ప్రేమ ఇస్తున్నారు, ఇంకా ప్రేమ కావాలి. అండ్ నేను అంటే ఎప్పుడు చెప్పలేదు, ఇక్కడ అనంతపూర్లో చెప్తున్నాను ఎందుకంటే చాలా హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీతో అసోసియేషన్ అవ్వడం ప్రతి యాక్టర్ అదృష్టం. అండ్ అందులో నేను ఉండడం నా నిజంగా ఇట్ ఈస్ మై లక్. సార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇంకా ముందుకి మీరే తీసుకెళ్ళగలరు ఇంకా జనాల్లోకి. అంటే లైక్ చాలా బాగుంది కాబట్టి, ఇంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఇంకా మీ ప్రమోషన్ కూడా చాలా అవసరం. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది మా డైరెక్టర్ గారి గురించి. అసలు ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారండి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టీవీ నుంచి బిగ్ స్క్రీన్కి రావడం అండ్ బిగ్ స్క్రీన్లో ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు, చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ వస్తున్నాయి. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను 3 జనరేషన్స్తో వర్క్ చేశాను. పీజే శర్మ గారితో, తవీర్ గారితో వర్క్ చేశాను, అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేశాను, ఆదితో వర్క్ చేశాను అప్పుడు. సో చాలా హ్యాపీ, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సార్ నిజంగా సార్ ఈ టూర్ అంతా కూడా మీతో జర్నీ చేసినందుకు అసలు నేను నిన్న దర్గాకి వెళ్ళడం కానీ అది ఫ్యామిలీ చూడటం కానీ చాలా అద్భుతమైన ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా. అండ్ తప్పకుండా ఇంకా పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను ఈ సినిమాని. మంచి సక్సెస్ వచ్చింది. ఇంకా సార్ చెప్పినట్టు ఇంకా బ్లాక్ బస్టర్కి వెళ్ళాలి. నా పేరు రవితేజ వర్మ. ఈ శంబాలా మూవీలో నటించినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇందాక మా మధునందన్ గారు చెప్పినట్టు అన్నతో కానీ సార్తో కానీ వర్క్ చేయడం అది నిజంగా నా అదృష్టమే.
నేను యాక్చువల్గా 3 days ఒక డే ఒక నైట్ డే ఏమో శంబాల చేశాను, నైట్ ఏమో సార్తో చేశాను, అది సంబరాలు ఏటిగట్టు. సో అలా ఇద్దరితో కుదరడం నాకు నిజంగా చాలా అదృష్టం అది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అన్నకి మరి ఇప్పుడు మంచి హిట్ వచ్చింది, మంచి హైలో ఉన్నారు బాగంతా. ఆ హైని అలాగే మీరు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అనంతపూర్ నుంచి మంచి సపోర్ట్ రావాలి అందరికీ, ఇంకా మంచి సక్సెస్ అయ్యి సినిమా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో దయచేసి ప్లీజ్ అందరూ థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ శంబాల. అండ్ ఇక్కడ నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే మా తల్లిదండ్రులే కారణము. మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, రాజేంద్ర బాబు, రాజు కలర్ ల్యాబ్ ఓనర్. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారా మీరు సినిమా? మీరు చూసారా? ఇందులో నేను క్యారెక్టర్ కూర్చో. నేను ఇక్కడే అండి బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత నేను ఫారెన్లో జాబ్ చేశాను. మరి ఇక్కడ అనంతపూర్లో ఒక బిజినెస్ కూడా పెట్టాను అనమాట, రెస్టారెంట్. బట్ ఇవన్నీ నాకు ఎందుకో ఇష్టం లేదు, అంటే సినిమాల్లోనే పోవాలి. యాక్చువల్లీ ఇంట్లో గొడవలు కూడా అయినాయి మాకు. మా పేరెంట్స్ ఏమో ఎందుకురా ఇవన్నీ చూసుకోవచ్చు కదా అంటారు, కానీ నాకు సినిమా అంటే ఒక పిచ్చి. సో నేను ఎలాగైనా దీంట్లో సాధించాలని ఇట్లా హైదరాబాద్కి వచ్చేసాను. నువ్వు సిన్సియర్గా చేస్తే వస్తుంది బ్రేక్. అలాగే మీరు కూడా అంటే టెన్షన్ పడకండి, తప్పకుండా సాధిస్తాడు. అదే సార్. సో అలా నేను సినిమాల్లో ఉండి ఈరోజు గొప్ప వాళ్ళతో ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో ರಾಯಲಸೀಮಾ ಮಹಾಜನತೆಗೆ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದವ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ తెలుగు వస్తుంది కర్ణాటకదವ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఇక్కడ శంబాల సినిమా మంచి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. అందుకోసము విజయ యాత్ర నడుస్తూ ఉంది. ఈ విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. కర్ణాటకలో కూడా అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో అన్ని థియేటర్స్ని చూస్తూ ఉన్నాము, చాలా బాగా నడుస్తూ ఉంది కర్ణాటకలో కూడా. కాబట్టి మీరందరూ ఇలాగే సహకరించాలని మిమ్మల్ని అందరినూ మనవి కోరుతున్నాము. మన సాయి కుమార్ గారుకి ఫస్ట్ హీరోగా హీరోని చేసినది కర్ణాటక ఆయన. కాబట్టి కర్ణాటక ప్రజలందరూ శంబాల సినిమాని వీక్షించి దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. ఆంధ్ర సీడ్ చెప్పాను, కర్ణాటక అంటే నువ్వు ఆంధ్రాలో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, కర్ణాటకలోనూ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, ఇంకా సీటెడ్ కూడా నడుస్తుంది, తెలంగాణ కూడా నడుస్తుంది, అమెరికా కూడా సూపర్గా డాలర్లో దుడ్లు వస్తాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. ఆయన ఇంకా ఆది గారికి మంచి ఫ్యూచర్ రావాలా. ఇప్పటి నుంచి ఇంకా డాలర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మా ఆది గారితో సినిమాలు తీసి ఇంకా మంచి డబ్బులు సంపాదించండి. థ్యాంక్ యూ. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ అండి, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపూర్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ రాజు గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఆయన ఫస్ట్ నుంచి ఈజ్ బీన్ వెరీ ఎంకరేజింగ్. సో డాడీ చెప్తూ ఉంటారు, సో ఆయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా బాగా ప్లాన్ చేశారు అంతా కూడా. సో థ్యాంక్ యూ. అండ్ ఎస్ అండి, శంబాల సినిమా మొన్న December 24th రిలీజ్ అయింది. అంటే ప్రీమియర్స్ వేసాం. ప్రీమియర్స్ మేము ఫస్ట్ ప్లాన్ చేసింది 2 shows అండి. ఎప్పుడైతే ఆ 2 shows హౌస్ఫుల్ అయిందో ఇమీడియట్గా ఇంకొక 2-3 shows ఓపెన్ చేసాం. అవి కూడా హౌస్ఫుల్ అయ్యి చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తూ ఉంటే హైదరాబాద్లో 18 shows యాడ్ చేసాం. 18 shows హౌస్ఫుల్ అయ్యాయి. సో రెస్పాన్స్ బాగుందని చెప్పి ఆంధ్రాలో కూడా షోస్ యాడ్ చేసాం. ఆంధ్రాలో కూడా రాజమండ్రి, విజయవాడ ఇలాంటి అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి. సో ఎప్పుడైతే టాప్ ప్రీమియర్స్ నుంచి చాలా బాగా వచ్చిందో చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు సినిమాకి. అన్ని చోట్ల చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది. అండ్ అనంతపూర్లో ఎస్పెషలీ ఫస్ట్ డే అయితే 4 shows హౌస్ఫుల్. సో ఇప్పుడు హౌస్ఫుల్ అంట. సో 4 shows హౌస్ఫుల్. నిన్న కూడా చాలా బాగుంటుందని విన్నాను, సెకండ్ డే కూడా బాగుంటుందని విన్నాను. సో ఇవాళ 4th డే సండే రోజు. సో ఈ రోజు కూడా హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఇక్కడికి వచ్చామండి మా టీం అంతా కూడా. ఎందుకంటే ఒక మంచి సినిమాని మీరందరూ ఆదరిస్తే ఎక్కడికి తీసుకెళ్తారో చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. సో అలాగే మా సినిమా కూడా వెరీ కంటెంట్ నమ్ముకొని ఈ సినిమాని మా డైరెక్టర్ యుగేందర్ చాలా బాగా డిజైన్ చేసి ఒక డిఫరెంట్ ఫిలింని డిజైన్ చేసి ఇది థియేటర్స్లోనే చూడాలి అన్నట్టు
ఒక డిజైన్ చేసాం ఈ సినిమాని. అండ్ చాలా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటున్నారు. సౌండ్ కానీ అన్నీ కూడా ఓవర్సీస్లో కూడా 100K దాటేసిందండి ఆల్రెడీ. సో అది మనకి ఈ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండడం వల్ల చాలా స్క్రీన్స్ కొంచెం లిమిట్ అయింది. బట్ స్టిల్ ఓవర్సీస్లో ఇవాళ కూడా డాలస్ లాంటి ప్లేసుల్లో హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా పెంచుతున్నారు థియేటర్స్. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో కొన్ని స్క్రీన్స్ పెరిగాయండి. అండ్ రేపు కూడా కొన్ని పెరుగుతున్నాయి, అన్ని చోట్ల పెరుగుతున్నాయి. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, మహేంద్ర రెడ్డి గారికి అండ్ మా టీం అండి. అందరూ ఫ్యామిలీ లాగా ఈ సినిమాని ఓన్ చేసుకొని అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. సో అర్చనకి, మధుకి, అలానే ఇంద్రనీల్ గారికి, అందరికీ రవి గారికి, అందరికీ చాలా మంది చేశారండి. మీసాల లక్ష్మణ్ ఎపిసోడ్ అదిరిపోయింది అంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్లో రవి వర్మ గారిది అదిరిపోయింది అంటున్నారు. చిన్న పాప చైత్ర అది చాలా బాగుంది అంటున్నారు. అర్చన అది ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు క్యారెక్టర్. మధుది అదిరిపోయింది అంటున్నారు. ఇవాళ మార్నింగ్ ఎవరో నేను ట్వీట్ చేస్తుంటే అన్న మా మధు గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అంటున్నారు. సో అందరికీ ఎంత ఒక సినిమాతో అందరికీ మంచి పేరు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మ్యూజిక్ సౌండ్ శ్రీచరణ్ పాకాల తను ఎంతో బాగా చేశాడండి. ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాకి. అండ్ he has given a wonderful background score for this film. సో ప్రవీణ్ ఫోటోగ్రఫీకి ఇలా మొత్తం టీం అందరికీ పేరు రావడం ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ తప్పకుండా ఈ సినిమా థియేటర్స్లోనే చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ అందరూ కూడా ఆంధ్ర ప్రేక్షకులు కానీ, సీటెడ్ ప్రేక్షకులు కానీ, అలానే తెలంగాణలో కానీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా శంబాలాని ఇంకా బాగా చూసి ఈ సినిమాని ఇట్స్ మిస్టికల్ విలేజ్ ఇది క్రియేట్ చేసి 1980s జరిగిన కథలాగా, అంతే కదా 1980s. సో ఒక శివుడికి అసురుడికి జరిగిన ఘోర యుద్ధంలో ఆ పరిణామంలో జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్ ఒక మిస్టికల్ థ్రిల్లర్ అండి. కథ చెప్పడానికి ఏంటంటే కథలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. శంబాలా అన్నది ఆ విలేజ్లో జరిగిన ఒక సైన్స్కి శాస్త్రానికి జరిగిన సంఘర్షణే శంబాలా అన్నమాట. తప్పకుండా మీరు వెళ్తే తెలియకుండా మీరే ఆ ప్రపంచంలోకి వెళ్తారు. చాలా బాగా క్రియేట్ చేశారు. సో ఇందాక తను చెప్పినట్టు మా అదృష్టం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణ మైత్రి చేయడం కానీ, అలాగే ఇక్కడ మనకి ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు చాలా పెద్ద ఆయన సురేష్ గారిని ఆయన ఆంధ్ర సీడెడ్ చేయడం కానీ, ముఖ్యంగా సీడెడ్ మన శోభన్ గారిని ఆయన పొద్దుటూరు వాళ్ళ థియేటర్ కూడా వెళ్ళాం మేము. సో ఆయన కానీ, అలాగే వాళ్ళు మూన్ షైన్ అబ్రాడ్ కానీ, అలాగే మా కర్ణాటక కుమార్ అని చాలా మంచి రిలీజ్ చేశారు. అక్కడ PVR ఇప్పుడు January 1 నుంచి హిందీలో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళనాడులో కూడా PVR రిలీజ్ చేశారు. సో ఆదికి ఫస్ట్ టైం ఇంత బ్రాడ్ రిలీజ్ కూడా అంటే సో చాలా హ్యాపీగా ఉంది. మొన్న వాడి బర్త్డే కూడా అయింది. సో నిజంగా ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మీ అందరూ మీ ఆదరాభిమానాలతో ఈరోజు శంబాల్ని పెద్ద హిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఫైనల్గా ఈరోజు మమ్మల్ని ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఇక్కడ వచ్చిన వెంటనే ఆహ్వానించి మమ్మల్ని సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరస్వతి పుత్రులు PJ శర్మ గారి దగ్గర నుంచి రవిశంకర్ గారు, అయ్యప్ప శర్మ గారు, సాయి కుమార్ అన్న, ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆది దాదాపు 25వ సినిమాగా కష్టపడి నిలదొక్కుని ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనడానికి ఈరోజు ఆది నిదర్శనం. సరస్వతి పుత్రులు ఈ సినిమాతో లక్ష్మీపుత్రులు కూడా కాబోతా ఉన్నారు. సాయి కుమార్ గారికి, అదేవిధంగా అర్చన గారికి, ఇంద్రనీల్ గారికి, మధు గారికి, రవి గారికి, ఈ సినిమా డైరెక్టర్, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టరు అందరికీ ఇంత పెద్ద సక్సెస్ని ఆది గారికి అందించినందుకు. గరం అనే సినిమాతో నేను ఆదితో చాలా ట్రావెల్ చేశా. నాకంటే చిన్నోడు ట్రావెల్ చేశా. అదే బ్లాక్ బాస్టర్ కావాల్సింది. బాగా ఆడింది, డబ్బులు కూడా వచ్చినాయి, కానీ ఎందుకో అంత పేరు రాలే. అప్పటి నుంచి ఎక్కడా ప్రయత్నం లోపం అనేది లేకుండా కష్టపడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచానికి తెలిసి సినిమా విజయం అందుకున్నాడు. ఒక వారం 10 రోజుల్లో సుపుత్రుడో ప్రాప్తుడొస్తూ. థ్యాంక్ యూ అందరికీ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు సాయి కుమార్ అన్న మంచితనం, 50 సంవత్సరాలుగా
సినీ చరిత్రలో వేలాది మందికి డబ్బింగ్ చెప్పి వందల సినిమాల్లో నటించిన ఎక్కడా కూడా ఒక చిన్న ఏమంటారు అది కాంట్రవర్సీ కానీ ఏది లేకుండా 50 సంవత్సరాలు ఆదిని ఆశీర్వదించడానికి తెలుగు చలనచిత్ర కుటుంబం అంతా వచ్చి ఆశీర్వదించారంటే అది సాయి కుమార్ గారి మంచితనమే కారణం. సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి ఆశీర్వదించింది. ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదికి సపోర్టుగా నిలబడ్డారు. మిత్రుడు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ సాయి కుమార్ గారు లాంటి మంచి మనిషికి ఆది పుట్టడం, తండ్రి పిజే శర్మ గారి వారసత్వాన్ని సాయి కుమార్ గారు, రవిశంకర్ గారు, పిజే శర్మ గారు అందరూ అయ్యప్ప శర్మ గారు అందరూ తన వాగ్దాటి వాచకం డిక్షన్ అంటే ఎంతోమంది తెలుగు స్పష్టంగా మాట్లాడతారు కానీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి గొప్ప వరం సరస్వతి వరం, ఆ గాత్రం. వాళ్ళు డబ్బింగ్ చెప్పినా, వాళ్ళు సినిమాల్లో కనిపించినా, వాళ్ళు ఉన్నటువంటి ఆ సమయం ఆ సినిమాని హైప్ చేస్తుంది. అంతటి గాన గంధర్వులు అని చెప్పొచ్చు. సాయన్న నేను పిలిచిన వెంటనే మడకసిరకి బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ని అభినందించడానికి షూటింగ్లున్నా క్యాన్సిల్ చేసుకొని ఒక పేదింట్లోంచి వచ్చినటువంటి బ్లైండ్ అమ్మాయిని ఆశీర్వదించడానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ సాయన్న కుటుంబానికి ఎప్పుడూ నేను చేదోడు వాదోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్. అవునా? చాలాసార్లు వచ్చాను. ఆయన ఇష్టం. అయ్యో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.